హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను కిష్కింధాపురి మూవీ రివ్యూ తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఫైన్ స్క్రీన్ బ్యానర్పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం కిష్కింధాపురి. చావు కబురు చల్లగా చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన కౌశిక్ పేగల్లపాటి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో యువ హీరో హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. పీరియాడిక్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతుంది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్ కంటెంట్తో పాజిటివ్ రియాక్షన్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు దరహాస్ పాలకొల్లు కె బాలగణేశన్ స్క్రీన్ ప్లే అందించగా, క్రియేటివ్ విభాగంలో జి కనిష్క్, చిన్మయ్ సలాస్కార్, సినిమాటోగ్రఫీ నిరంజన్ దేవరమనే, ఎడిటర్గా మనీషా దత్, ప్రొడక్షన్స్ డిజైనర్గా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమాపై సెన్సార్ రివ్యూ, రన్ టైం వివరాల్లోకి వెళితే, కిష్కింధాపురి సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులు, ప్రతినిధులు చూశారు. ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానంపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు వారి నుంచి వ్యక్తం కాలేదు. జీరో కట్తో క్లీన్ ఫీలింగ్గా సినిమాను సర్టిఫై చేశారు. ఈ సినిమాలో భయానక దృశ్యాలు, హర్రర్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల పూర్తి అడల్ట్ కేటగిరీలో ఉంటారు. దీంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ అధికారులు జారీ చేశారు అని చిత్రం యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా కథను క్రిస్పీగా చెప్పేందుకు దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఫీల్ గుడ్ అంశాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ను జోడించి సాగదీత లేకుండా కంటెంట్ను క్లారిటీతో చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ గోస్ట్ పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్తో పాటు ఎమోషన్స్ను పండించాయి. సాయి శ్రీనివాస్ తన పాత్రలో ఈ సినిమాకు మరింత బలంగా మారారు. దర్శకుడు కౌశిక్ అనుసరించిన కథనం ఆకట్టుకునేలా ఉంటుందని సెన్సార్ నుంచి కామెంట్స్ వినిపించాయి అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సినిమాలో బిగ్ స్క్రీన్ థియేట్రిక్ టెక్నీషియన్స్ అందించే అంశాలు బాగానే ఉన్నాయి. వినోదానికి పెద్దపీట వేసే హైపర్ ఆది, సుదర్శన్ లాంటి వాళ్ళతో నవ్వుల పూలు పూయించే ప్రయత్నం చేశారు. అలాగే ఈ సినిమాను నిడివిని 2 గంటల 5 నిమిషాలకు, అంటే 125 నిమిషాలు పరిమితం చేశారు. ఈ సినిమా చక్కటి అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. సెన్సార్ రివ్యూ ముగిసిన తర్వాత ఫైన్ స్క్రీన్ ట్వీట్ చేస్తూ కిష్కింధాపురి సినిమాకు జీరో కట్స్తో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. థియేటర్లో అరుపులతో అల్లరి చేయడానికి సిద్ధం అవ్వండి. ఇది నీ ఏజ్ హర్రర్ సినిమా. పిల్లలు, గుండె బలహీనంగా ఉండే వాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉండండి. ఈ చిత్రం సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది అని తెలిపారు. ఇదండి మన కిష్కింధాపురి మూవీకి సంబంధించిన అప్డేట్. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.